హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినూస్ ఫ్యాషన్. ఈరోజు మనం ఆది బ్లౌజ్ని పెట్టి కొలతలు తీసి లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తాము. ఆది బ్లౌజ్ ఎట్లా ఇప్పుడు మెషర్మెంట్స్ కాకుండా ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి మన దగ్గర. ఈ ఆది బ్లౌజ్ని చూసి దీంట్లో కొలతలు తీసి లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తాం. మాట మనం దీనికి కొలతలు తీసుకోవాలి. ఆది బ్లౌజ్కి ఇది లైనింగ్ బ్లౌజ్. ఇప్పుడు దీనికి కొలతలు తీసుకోవాలి మనం. ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉంది. దీనికి ఇప్పుడు నడుము చూడండి, ఫ్రంట్కి బ్యాక్కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్కి 4 ఈక్వల్గా లేదు, మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. అంటే కొంచెం ఫ్యాట్గా ఉండి బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటే, కొంచెం కండలు ఎక్కువ ఉంటే ఇట్లా కుడితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొలతలు తీయాలంటే 4గా తీసుకుంటే కొలత సరిగ్గా రాదు. అంటే బ్యాక్ సైడ్ పెద్దదిగా ఉంటుంది, ఫ్రంట్ సైడు చిన్న సైజు వస్తుంది చూడండి. అందువల్ల ఇప్పుడు మనం బ్లౌజ్ని పెట్టి కొలతలు తీసుకుంటాం. మాట లెంత్ చూడండి, లెంత్ తీసుకుంటాం. బ్యాక్ లెంత్ తీసుకుంటాం మాట చూడండి. ఇప్పుడు లెంత్ తీసుకుంటాం. ఈ స్టెప్తో లెంత్ ఇక్కడ మనం గుర్తుంది కదండి, కుర్తుంటుంది కదా, ఈ కుట్టిన దగ్గర నుంచి ఈ కుర్తు దగ్గర నుంచి ఇట్లా తీసుకోండి. 14 ఇంచుంది. 14 ప్లస్ పై ఖర్చుకి కింద ఖర్చుకి 30 ఇంచు. 14 30 లెంత్ రాసుకోండి. ఇక్కడ లెంత్ 14 30 ఇంచు ఇట్లా రాసుకోండి. 14 30 ఇంచు లెంత్. ఇప్పుడు నెక్ వచ్చి మనం పైనుంచి ఇట్లా కొలవకుండా ఇప్పుడు ఈ కింద ఇక్కడ ఈ నెక్ పార్ట్ మాత్రం కొలుచుకుంటాం. ఇది 5 ఇంచు ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఇంచు ఉంది. పై ఖర్చు కింద ఖర్చు పోను 5.5 ఇంచు బ్యాక్ నెక్. 5.5 ఇంచు బ్యాక్ నెక్ ఇట్లా రాసుకోండి. ఇట్లా కొలతలు తీసి ఇట్లా రాసి పెట్టుకోండి. మన కటింగ్లోకి మనకు ఉపయోగపడుతుంది చూడండి. ఈ హాంబోలు కుట్టు దగ్గర నుంచి ఈ సంఖ ఇక్కడ ఈ హాంబోలు కుట్టు వరకు ఎంత ఉంది చూసుకోండి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇట్లా తీసుకోకూడదు. మనకు కరెక్ట్గా ఈ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. నెక్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు ఈ సంఖలు ఇట్లా పెట్టుకొని నీట్గా పెట్టుకొని చూడండి. నీట్గా ఇట్లా పెట్టుకొని ఈ సంఖ కుట్టు కొలత దగ్గర నుంచి ఈ సంఖ జాయింట్ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు 10 ఇంచు 28 అంటే ఇప్పుడు ఇది రెండో భాగం. ఇది బ్లౌజ్కి సగభాగం. ఇప్పుడు మనం 4వ భాగం కటింగ్ చేసుకుంటాం కాబట్టి 20లో 10 ఇంచు చెస్ట్ వచ్చి 10 ఇంచు అని రాసుకోండి. అంటే మన 4వ భాగం కొలత పెట్టుకునే కొలతలది అన్నమాట. ఇప్పుడు తర్వాత షోల్డర్. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ షోల్డర్ కుట్టు వరకు చూస్తే చూడండి, ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా చూస్తే 11.5 ఉంది చూడండి. 11.5 ఉంది. ఆ 11.5లో సగం 5.75 షోల్డర్. ఈ నెక్ షోల్డర్ లెంత్ 2.5 ఇంచు ఉంది. ప్లస్ షోల్డర్ లెంత్ 2.5 ప్లస్ ఈ ఖర్చుకి ఇక్కడ ఖర్చుకి హాఫ్ ఇంచు పోను 3 ఇంచులు ఈ షోల్డర్ లెంత్. మనకు బ్యాక్ కావాల్సిన కొలతలు ఏంటంటే ఇప్పుడు ఇది బ్యాక్ కొలతలు. ఈ బ్యాక్ కొలతలు బ్యాక్కి బ్యాక్ లెంత్ 14 ఇంచు. ఇంకొకసారి చెప్తా ఏనండి, 14 ఇంచు. పై ఖర్చు కింద ఖర్చు 30 ఇంచు. 14 ప్లస్ 30 14.30. తర్వాత చెస్ట్ ఈ సంఖ్య నుంచి ఈ సంఖ్యకి 20 ప్లస్ దాంట్లో సగం 10 ఇంచు ప్లస్ కుట్టుకి 11 ఇంచు చూడండి. తర్వాత నెక్ 5. ఇక్కడ ఖర్చు పై ఖర్చు కింద ఖర్చుకి హాఫ్ ఇంచు చేస్తే 5.5. నెక్స్ట్ షోల్డర్ తీసుకున్నాం. షోల్డర్ కరెక్ట్గా ఎట్లా పెట్టుకుంటే 11.5 వస్తుంది. 11.5లో సగం 5.30 ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా బ్లౌజ్ని స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు 11.5 వస్తుంది. ఈ షోల్డర్ లెంత్ 2.5 ఉంది. ప్లస్
హాఫ్ ఇంచు ఖర్చుకి, ఇక్కడ షోల్డర్ ఖర్చు, నెక్ ఖర్చు, షోల్డర్ ఖర్చుకు చేర్చి 3 ఇంచులు. ఇది బ్యాక్కి కావాల్సిన కొలతలు. ఇది ఎత్తుకున్నాం బ్లాక్. తర్వాత హామ్ బోల్ తీసుకుంటాం. హామ్ బోల్ ఇక్కడి నుంచి ఇట్లా పెట్టుకోండి. ఇది కూడా బ్యాక్ లెంతే వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ ఖర్చుకు హాఫ్ ఇంచు, లేకపోతే 6 ఇంచు ఉంది. 6 ఇంచు హామ్ బోల్. హామ్ బోల్ 6 ఇంచ్ అని రాసుకోండి. అంతే, బ్యాక్కి అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్కి పోతాం. ఇప్పటికి ఫ్రంట్ నెక్ ఇట్లా పెట్టుకోండి. నెక్ని ఇట్లా పెట్టుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకోండి. చూడండి, ఇక్కడ దీనికి ఖర్చుకు అవసరం లేదు. అంటే ఖర్చు ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పైకి ఎక్కుతుంది అనమాట. ఇక్కడ పైకి ఖర్చుకు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను, ఇక్కడ ఖర్చుకు వస్తుంది. ఖర్చుకు అవసరం లేకుండా కరెక్ట్గా ఆ షోల్డర్ పైన నుంచి ఈ షోల్డర్ వరకు పెట్టుకోండి. 7.25 ఇంచ్ వచ్చింది. ఇక్కడ పై ఖర్చుకి కింద ఇక్కడ ఖర్చుకి వాడనక్కర్లేదు. స్ట్రైట్గా ఆ షోల్డర్ పాయింట్ నుంచి ఈ నెక్ పాయింట్ వరకు పెట్టుకోండి. చూడండి, 7.25 ఇంచ్ వచ్చింది. ఫ్రంట్ నెక్ 7.25 ఇంచు. ఆ 7.25 ఇంచ్ అట్లే పెట్టేస్తే పై ఖర్చు కింద ఖర్చు కలిసి వచ్చేస్తుంది దాంట్లోనే. తర్వాత ఇప్పుడు ఇట్లా రివర్స్ తీసుకోండి. బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచు పైకి వదిలేసేయండి. ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి, ఈ కుట్టు దగ్గర హాఫ్ ఇంచు ఖర్చు కోసం హాఫ్ ఇంచు పైకి వదిలేయండి. వదిలేసి మీరు పెడితే చూడండి 11 ఇంచు వచ్చింది. పాయింట్ లెంత్ అది. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి కింద కప్ లెంత్ 14 ఇంచు వచ్చింది. చూడండి, షోల్డర్ పాయింట్లో పైకి హాఫ్ ఇంచ్ వదిలేయండి. ఇక్కడ 11, ఇక్కడి నుంచి 14 ఇంచ్ వచ్చింది. ఇక్కడ 1/4 ఇంచు ఖర్చుకు పెట్టుకుంటే ఖర్చుతో కూడా చేర్చి 14 ఇంచ్ వచ్చింది. ఈ కొలత అండి ఇప్పుడు తీసుకుంది మనం పాయింట్కిను కప్ లెంత్కిను. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి పాయింట్ లెంత్, కప్ లెంత్ తీసుకోండి. ఇప్పుడు పాయింట్ లెంత్ 10, కప్ లెంత్ 14 ఇంచ్. చూడండి, పాయింట్ లెంత్ అంటే ఇది, కప్ లెంత్ అంటే ఇది. ఈ సైడ్ స్టిచ్చు, ఈ షోల్డర్ దగ్గర హామ్ హోల్ స్టిచ్చు మనం అక్కడ పట్టి ఇక్కడ మిడిల్గా మనం ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టుకునేసేవచ్చు. చూడండి, ఇప్పుడు కప్ తీసుకున్నాం, కప్ లెంత్, పాయింట్ లెంత్ తీసుకున్నాం. ఈ వేస్ట్ బ్యాండ్ అనేది, ఈ పట్టీ అనేది ఉంటుంది కదండి, ఇది వచ్చి మనం ఎంత ఇప్పుడు తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇది 4 ఇంచులు, ఇది 3 ఇంచులు పెట్టుకొని ఇప్పుడు నడుము ఎంత ఉందో దాన్ని +2 ఇంచు అంటే ఇక్కడ కొలతలు వచ్చేదానికోసం ఆ పట్టీ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఈ షేప్లో ఉంటుంది కదా ఆ పట్టీ. ఈ 4, 3 ఇటు పక్క 4 ఇంచు, ఇటు పక్క 3 ఇంచు పెట్టుకొని ఎక్స్ట్రా అన్నది ఇట్లా మడిచి కుట్టుకునేసేవచ్చు. కుట్టేటప్పుడు ఎక్స్ట్రా మనకి ఎంత వస్తుందో దాన్ని పైకి పెట్టి ఇట్లా మడిచి కుట్టుకునేవచ్చు. ఈ బటన్ పట్టి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం చేతుల కొలత తీసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాం. చెస్ట్ ఫ్రంట్ బ్యాక్కి ఎంత చెస్ట్ పెట్టుకున్నామో అదే చెస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. అందువల్ల చెస్ట్ అవసరం లేదు, మనం వెనక తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ స్లీవ్స్ తీసుకుంటాం. స్లీవ్స్ ఇట్లా బాగా నీట్గా ముడతలు లేకుండా ఇట్లా తీసుకోండి. ఇప్పుడు స్లీవ్ లెంత్ ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాను 10 ఇంచు. పైకి ఖర్చుకి 1/2 ఇంచు, కింద మడిచి కుట్టేటట్టుంటే 1.5 ఇంచు. మొత్తం ఇప్పుడు 10 అంటే మనం పైగా కింద పైగా ఖర్చు కింద మడిచి ఫోల్డ్ చేసి కుట్టేటట్టుంటే 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 10.5 పెట్టుకోవాలి. నీకు మడిచి కుట్టకుండా రివర్స్ తీసేటట్టుంటే 11, 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్ లెంత్ మనం రివర్స్ తీసుకుంటాం కాబట్టి 11 ఇంచు చాలు. ఇప్పుడు లైనింగ్కి ఇప్పుడు బార్డర్ ఇట్లాంటి బార్డర్ చూడండి, ఇట్లా స్లీవ్స్కి బార్డర్ వచ్చినప్పుడు మనం రివర్స్ తీనవుద్ది. ఇది ఇట్లా మడిచిపో హెమ్మింగ్ చేయనవుద్ది అంటే ఈ బార్డర్ పోయేస్తుంది. అందువల్ల ఇప్పుడు దీన్ని రివర్స్ తీనవుద్ది. ఆ ఎక్స్ట్రా పెట్టేది అన్నది ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్లోనే బార్డర్ ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని మడిచికుట్టినవుద్ది, అందువల్ల రివర్స్ తీసుకోవాలి, లైనింగ్ని రివర్స్ తీసుకోవాలి. అప్పుడు పై ఖర్చుకి ఈ రౌండ్ ఆర్మ్ ఖర్చుకి ఈ పై ఖర్చుకి రౌండ్ ఆర్మ్ ఖర్చుకి 2 చేరి 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. పైకి 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు, రెండు కలిపి ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ 10 ఇంచు.
ప్లస్ 1 ఇంచు 11 ఇంచు స్లీవ్ లెంత్ సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ ఆమ్ 5.25 ఇంచు, రౌండ్ ఆమ్ 5.25 ఇంచు వస్తుంది చూడండి. అవతల అప్పర్ ఆమ్ అన్నది ఈ సంక జాయింట్ నుంచి ఈ పై ఇక్కడ ఈ ప్లేస్లో కరెక్ట్గా ఈ సంక జాయింట్ దగ్గర ఈ చూడండి, ఈ సంక జాయింట్ దగ్గర నుంచి అప్పరామ్ అన్నది అంటారు. అప్పరామ్ 7 ఇంచ్ ఉంచండి, 7 ఇంచ్ అప్పరామ్ 7 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కొలతలు ఇది. ఈ హాంగోల్ అన్నది కొలుచుకుంటాం. ఇట్లా హాంగోల్ 8.5 ఇంచ్ వచ్చింది. హాంగోల్ 8.5 ఇంచ్ అంటే ఇది మనం ఇది కరెక్ట్గా పెట్టి కుట్టేటప్పుడు కరెక్ట్గా 8.5 ఇంచ్ మనకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఈ మెషర్మెంట్స్తో మనం లైనింగ్ మెటీరియల్ ఎట్లా కట్ చేయాలనేది చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇప్పుడు లైనింగ్ మెటీరియల్ని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను చూడండి. ఫోల్డ్ సెల్విట్ ఇటు పక్క ఉంది, ఇట్లా ఫోల్డింగ్ మన సైడ్ 2 లేయర్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ సెల్విడ్జ్ ఆపోజిట్లో. సెల్విడ్జ్ ఎప్పుడు మనకు బాడీకి సైడ్లోనే ఉండాలి. ఇప్పుడు బాడీకి సైడ్ ఉండాలి కాబట్టి సెల్విడ్జ్ ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఎడ్జ్ మనకు ఎట్లా క్రాస్గా ఉండొచ్చు, అందువల్ల దాన్ని స్ట్రైట్ చేసుకున్నాం. స్కేల్తో స్ట్రైట్ చేసుకుంటాం చూడండి, స్ట్రైట్ చేసుకున్నాం. ఇంకొక కొలత వేస్ట్ తీసుకోలేదు మనము, ఎంత నడుము ఎంత ఉంటుంది అనేది మనం తీసుకోలేదు చూడండి. ఇప్పుడు 4వ భాగం పెడితే మనకు ఇక్కడ గ్యాప్ వస్తుంది. అప్పుడు ఫ్రంట్ తక్కువ ఉంది, బ్యాక్ ఎక్కువ పెట్టుండాలి. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్టు చిన్నదిగా ఉంది, బ్యాక్ పార్టు పెద్దదిగా ఉంది. అందువల్ల ఇప్పుడు 4 భాగాలుగా తీసుకుంటాం మనం. 4 భాగాలు తీసుకున్నప్పుడు ఊకు పట్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి. కాజా పట్టీ వర్క్ ఇక్కడ 33 వచ్చింది. ఈ కాజా పట్టీని వదిలేసేయండి. కాజా పట్టీ లేకుండా 33. ఈ కాజా పట్టీ లెక్క వేసుకోకండి. ఈ కాజా పట్టీ మడిచి పెట్టుకొని ఇక్కడ 33 ఇంచ్ ఉంది. 33లో 4వ భాగం 8.25 ఇంచ్ వస్తుంది. మనకు నడుము చుట్టుకొలత 33 ఇంచ్ వచ్చింది. 33లో 4వ భాగం. ఇప్పుడు మనం 4వ భాగం కటింగ్ కాబట్టి 4వ భాగం తీసుకున్నాము. 8.25 ఇంచ్ వచ్చింది. ఇట్లా స్ట్రైట్గా గీత తీసుకున్నాం కదా. ఇక్కడ ఎంత 8.25 వచ్చింది అంటే 33లో 4వ భాగం 8.25 ఇంచు. 8.25 ప్లస్ ఇక్కడ డాట్ వస్తుంది కదండి, బ్యాక్ సైడ్లో డాట్ వస్తుంది. ఆ డాట్కి 3/4 ఇంచు పోవాలి. 9 ఇంచు మనం తీసుకోవాలి. 8.25 ఇంచు మనకు కావాల్సిన వేస్ట్ ప్లస్ 3/4 ఇంచు డాట్కి, తర్వాత 1 ఇంచు ఖర్చుకి. చూడండి, 8.25 ఇంచు మనకు కావాల్సిన నడుము, వెనక వచ్చే డాట్కి 3/4 ఇంచు, ఖర్చుకి 1 ఇంచు. ఇప్పుడు లెంత్ 14 ఇంచ్ లెంత్. 14 ఖర్చుకి, పై ఖర్చు కింద, పై ఖర్చు షోల్డర్ ఖర్చుకి నడుము ఖర్చుకి 3/4 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు షోల్డర్కి గీత తీసుకోండి స్ట్రైట్కి. ఇప్పుడు బ్యాక్ నెక్ 5 ఇంచ్ ఉంది. ఖర్చుకి నెక్ ఖర్చులకి 5.5 ఇంచ్. ఇక్కడ కింద నుంచి ఈ వేస్ట్ లెంత్ దగ్గర నుంచి ఇక్కడ కింద నుంచి ఇక్కడ 5.5 ఇంచ్ పెట్టుకోండి. ఓకేనా. షోల్డరు 11.5 వచ్చింది. ఇప్పుడు దానికి సగం 5.25 ఇంచు. 5.25 ఇంచు. షోల్డర్ లెంత్ 2.5, ఖర్చుకి 3 ఇంచు. ఇప్పుడు చెస్ట్ 10 ఇంచు ఉంది, ఖర్చుకి 1 ఇంచు. ఆమ్ హోల్ 6 ఇంచు ఉంది. ఇప్పుడు ఈ షేప్ ఇలా తీసుకోండి. ఆమ్ హోల్ షేప్ ఇలా తీసుకోండి. బాగా కనిపించడానికి కోసం ఇలా తీసాను. ఇప్పుడు ఖర్చుకి ఈ ప్లేస్ ఖర్చుకి ఇది. ఇప్పుడు నెక్ ఈ పాయింట్కి, నెక్ రౌండ్ నెక్, సాదా రౌండ్ నెక్.
ఇట్లా బాక్స్ వేసుకొనేసి ఇక్కడ మీకు రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఈ కింద నుంచి కింద టర్న్ చేయండి ఇట్లా. ఇప్పుడు ఇటు నుంచే టర్న్ చేస్తున్నామా, ఇక్కడి నుంచే టర్న్ చేస్తే ఆ షేప్ రాదు. ఇక్కడి నుంచే ఆ టర్నింగ్లు వస్తాయి. ఇక్కడ కిందకు వచ్చి ఈ ఇక్కడి నుంచి ఇట్లా షేప్ చేయండి. అప్పుడు మీకు రౌండ్ నెక్ రౌండ్గా అందంగా నిలుస్తుంది. షేపింగ్ ఇట్లా చూడండి, అన్ని పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. బ్యాక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ హోల్. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలనుకుంటే కొలత రైట్ తీసుకొని చూడండి. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్ వచ్చింది, మనం వేసింది కరెక్టే కొలతలా అని డౌట్ వచ్చిందంటే చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టి షోల్డర్ దగ్గర ఖర్చుకి మనం ఖర్చు కుట్టేదానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ పావించు షోల్డర్ వదిలేసి చూడండి, ఇట్లా పెట్టి చూడండి కరెక్ట్గా వచ్చిందా, సెట్ అయిందా. ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ 1/2 ఇంచు గ్యాప్, కింద 1/2 ఇంచు డిస్టెన్స్లో గ్యాప్ ఉంది. కరెక్ట్గా ఫిక్స్ అయ్యి ఇక్కడ కరెక్ట్గా మనం పాయింట్ గుర్తుపెట్టిన పాయింట్ కరెక్ట్గా వచ్చింది. షోల్డర్ దగ్గర షోల్డర్ పాయింట్ వచ్చింది. నెక్ చూడండి, నెక్ దగ్గర పైకి 1/4 ఇంచు, కింద 1/4 ఇంచు, నెక్ దగ్గర ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఎత్తిన కొలతలు కరెక్ట్గా వచ్చినాయని అర్థం. ఇప్పుడు మనం బ్లౌజ్ని పెట్టి చూసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ కింద పార్ట్ ఈవెన్ చేసుకోండి. మొదట కింద లైన్ పీస్ లైన్ ఈవెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు నుంచి కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్ నెక్, మనకు రౌండ్ నెక్ ఈ కింద ఇట్లా వచ్చితే ఈ రౌండ్ ఈ షేప్ ఉంటేనే మనకు అందంగా రౌండ్ వస్తుంది. ఇప్పుడు షోల్డర్, బ్యాక్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఖర్చుకి ఈ మధ్యలో మిడిల్ పాయింట్, మనకు డాట్కి మిడిల్ పాయింట్ డాట్ పెట్టుకున్నామంటే ఈడ డాట్ వస్తుంది అన్నమాట. ఈడ 1/4 ఇంచు లెంత్ వచ్చి మన పొడుక్కు తగ్గట్టు, మన వీపు పొడుక్కు తగ్గట్టు 4 ఇంచు లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మిడిల్లో 1/2 ఇంచు, ఇట మొత్తం చేరి 3/4 ఇంచు, మనం 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, మొత్తం డాట్ చేరి మొత్తం 3/4 ఇంచులో డాట్ పట్టుకుంటే బ్యాక్ డాట్ సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుంటాం. ఈ బ్యాక్ పార్ట్ని పెట్టే మనం ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్లేస్ చేయండి దీన్ని. అంటే ఇప్పుడు బ్లౌజ్ మెటీరియల్ చూసినప్పుడు ఇదిగో చూడండి, ఈ ప్లేస్లో మనం ఇక్కడ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఫ్రంట్ ఈ బ్యాక్ పార్ట్ని అయితే అట్లే పెట్టండి. ఇక్కడ సెల్ బ్రిడ్జ్ దగ్గర ఒక పట్టీ కోసం, బ్యాక్ పట్టీ కోసం అంత వదిలేసేయండి. ఇదిగో ఇక్కడ షోల్డర్ ప్లేస్ చేసుకునేసి తర్వాత సేమ్ హామ్ హోల్, అదే బ్యాక్కి ఫ్రంట్కి ఒకే హామ్ హోల్ వస్తుంది కాబట్టి అదే షేప్లో మీరు డ్రా చేసుకునేసి హామ్ హోల్ డ్రా చేసుకునేసేయండి. షోల్డర్ సేమ్ షోల్డర్ కాబట్టి సేమ్ షోల్డర్ డ్రా చేసుకునేసేయండి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ సైడ్లో ఇక్కడ ఇది ఈ పార్ట్, ఇది వచ్చి బ్యాక్కి వచ్చింది. ఇక్కడి నుంచి 1/4 ఇంచు తోసుకొని అక్కడి నుంచి కొంచెం స్ట్రెయిట్గా స్కేల్ పెట్టుకుంటా కొంచెం అంటే ఇక్కడ పెద్ద ఫ్రంట్లో పెద్ద 1.5 మొత్తం 3 ఇంచులు డాట్ పడతాం ఫ్రంట్ ప్లేస్లో. చూడండి ఫ్రంట్లో 3 ఇంచు డాట్ పడతాం కాబట్టి మనకు అక్కడ మెటీరియల్ ఇక్కడ ఈ లెంత్ అన్నది మనకు ఎక్కువ కావాలి. అందువల్ల ఇప్పుడు ఈ చెస్ట్ పార్ట్ ఇక్కడ సైడ్లో ఒక 1/4 ఇంచు తోసుకొని ఇట్లా కొంచెం స్లాంటింగ్గా పెట్టి ఇట్లా డ్రా చేసుకునేసి ఏం చేసుకున్నాం, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ నుంచుకొని నెక్ డ్రా చేసుకున్నాం. షోల్డర్, హామ్ హోల్, సైడు, నెక్ పార్ట్, ఫ్రంట్ నెక్ లైన్ గీసుకున్నాం.
ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్తో మనకు పని లేదు, బ్యాక్ పార్ట్తో పని లేదు, తీసేస్తాను. ఇప్పుడు మనకు ఈ డ్రా మనకు వచ్చేసింది వాంబోల్ ఇది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలి మనం. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది మనకు? 7.75 ఇంచులు చూడండి. ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ మనం గీసుకున్నాం కదా, ఈ లెంత్ ఇంతవరకు పెట్టుకుని తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇదిగో చూడండి 7.75. ఇక్కడి నుంచి ఇట్లా షేప్ తీసుకునేసి మనం డ్రా చేసుకున్నాక ఈ షేప్ తీసుకున్న తర్వాత పావించు లోనికి వచ్చిన తర్వాత ఆ పావించు లోనికి తీసుకొని ఇట్లా కట్ చేసుకోండి. అప్పుడు ఆ నెక్ సాగకుండా ఉంటుంది. మనకి పావించు లోపలికి తోసామంటే నెక్ సాగకుండా ఉంటుంది. సైడ్ అయిపోయింది, అవుట్లైన్ అట్లే గీసేసుకున్నాం. ఇప్పుడు కప్ లెంత్, పాయింట్ లెంత్, కప్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఖర్చుకి ఎంత ఖర్చు అది వదిలేసేయండి. ఖర్చుకు వదిలిన తర్వాత ఇక్కడ 10కిను దీనికి గుర్తుపెట్టుకోండి. పాయింట్ లెంత్, కప్ లెంత్. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అని చూసుకోవాలి. ఇప్పుడు మనం 36 చెస్ట్, ఇది 36 చెస్ట్కి ఈ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అన్నది చూడండి. ఇప్పుడు వచ్చి ఇది కప్ లెంత్, ఇది పాయింట్ లెంత్. డిస్టెన్స్ బిట్వీన్ అంటే 2 పాయింట్ల మధ్యలో స్థలము అన్నమాట. 2 పాయింట్ల మధ్యలో స్థలము ఇప్పుడు 4 ఇంచు ఉంటుంది. ఎక్కువ లావుగుంటే 4 ఇంచు ఉంటుంది. 36 చెస్ట్ అయితే 3.25 ఇంచు ఉంటుంది. 38, 40 చెస్ట్కి అంతా 4 ఇంచు ఉంటుంది. మొత్తం 8 ఇంచు ఉంటుంది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్. ఈ మధ్యలో మనం 4వ భాగం కట్ 1/4 మన మెషర్మెంట్స్ కట్ చేసుకున్న వల్ల ఇంత మనకు 4 ఇంచు ఉంటుంది. ఈ 4 ఇంచుని మన డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అంటాం. అది చూడండి. ఇప్పుడు పైకి కుట్టు వదులుకొని పాయింట్ లెంత్ గుర్తుపెట్టుకున్నాం, కప్ లెంత్ గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచు మన ఖర్చుకు వదులుకొని ఇక్కడ ఈ 4 ఇంచులో గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు కప్ లెంత్ ఇక్కడ వస్తుంది. ఇది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్. ఇది వచ్చి 2 పాయింట్ల మధ్య స్థలము. ఇది కప్ లెంత్, ఇది పాయింట్ లెంత్, ఇది కప్ లెంత్. ఇప్పుడు ఈ కప్ లెంత్కి పాయింట్ లెంత్కి స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఈ లైన్ నుంచి ఇక్కడ 1.5 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచు డాట్. ఈ డాట్ అనమాట. చూడండి వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇప్పుడు మనం బ్లౌజ్లో ఉంటుంది కదండి, బ్లౌజ్లో చూసుకొని ఇది ఊకు పట్టీ దగ్గర ఇట్లా 1/4 ఇంచు పైకి పోవటానికి ఈ కుట్టు వస్తుంది కదా, ఈ పట్టీ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ పట్టీ కుట్టు దగ్గర ఇప్పుడు పైకి 1/4 ఇంచు వదిలేసేయండి కుట్టు కోసం ఖర్చుకి. ఇక్కడ పట్టీ కుట్టు దగ్గర నుంచి 3/4 ఇంచు తోసుకొనేసి ఇట్లా ఒక లైన్ చూడండి. ఇట్లా ఒక లైన్ ఈ పట్టీ కుట్టు వస్తుంది కదా, అక్కడి నుంచి 3/4 ఇంచు. ఎందుకు 3/4 ఇంచు అంటే ఈ డాట్ పడతాం, ఇక్కడ చిన్న డాట్ పడతాం. మళ్ళీ ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి చేర్చి ఇట్లా పెట్టుకునేసేయండి. ఇప్పుడు రైట్ సైడ్లో తీసుకొని ఈ మనకు ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్లో తీసుకొని ఈ పట్టీ ఖర్చు, ఈ సంఖ ఖర్చు దగ్గర 1/4 ఇంచు వదులుకొని పట్టీ ఖర్చు దగ్గర మనం ఇక్కడ డాట్ పట్టాం కాబట్టి ఇక్కడ 1/4 ఇంచు వదులుకొని ఇట్లా తీసేసుకోండి. ఇట్లా షేప్ వచ్చి ఇట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు హామ్ హోల్ లోతు రావాలి. ఇప్పుడు మనకు హామ్ హోల్ లోతు అన్నది ఇది మనం బ్యాక్ హామ్ హోల్. హామ్ హోల్ లోతు అన్నది ఇక్కడ 1/4 ఇంచు లోపలికి రావాలి. ఈ షేపు ఇట్లే వచ్చి ఇక్కడ లోతు 1/4 ఇంచు లోతు వచ్చి ఇట్లా కలిసిపోవాలి. అట్లా కలిసిపోవాలి చూడండి. ఇదేమో ముందు బ్యాక్ పార్ట్ ఒక హామ్ హోల్. ఫ్రంట్ పార్ట్కి మనం లోతు ఉండాలి, ఫ్రంట్ లోతు రావాలి. అప్పుడు ఆ లోతు కోసం ఇక్కడ ఈ మన హామ్ హోల్ ఉంది కదా, దాని మిడిల్లో 1/2 ఇంచు లోనికి రానించి దాంట్లో ఈ సైడ్లో నుంచి ఇట్లా షేపింగ్ చేసుకొచ్చేసేయాలి. చూడండి ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ 3 డాట్లు వస్తుంది కదండి, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. ఆ డాట్లు ఎట్లా కొలవాలంటే ఇప్పుడు మెయిన్ డాట్ వేసేసుకున్నాము. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఒక 1/4 ఇంచు పైకి రానించి ఇక్కడ సైడ్లో 1/4 ఇంచు డాట్, 1 ఇంచు పైకి రానించి ఇక్కడ మనం ఈ డిస్టెన్స్ని బట్టి 1/4 ఇంచు డాట్. దీనికి స్ట్రైట్గా ఇక్కడ 1 ఇంచుతో నుంచి ఇట్లా 1/2 ఇంచు డాట్. ఇది మనం రామరిగ్గా వేసుకుని ఇస్తేనే సరిపోతుంది. మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా ఉండాలి.
ఈ డాట్స్ అన్నీ మనకి ఏం లేదు, ఈ క్రాస్ నుంచి ఇది స్ట్రెయిట్ క్రాస్గా ఇట్లా 1 ఇంచు తోసుకొని ఇక్కడ 1/4 ఇంచు డాటు, దీనికి ఒకరో పైకి 1/2 ఇంచు తోసుకొని ఇక్కడ 1/4 ఇంచు డాటు. ఇది లెంత్ అన్నది మనం బ్లౌజులకు బట్టి చెస్ట్ సైజులు బట్టి ఆ పొడుగు షార్ట్ పొట్టి అన్నది మనకు అక్కడి నుంచి ఎంత పొడుగు వస్తుందో అంత కుట్టేసేయాల్సింది, ఇక్కడి నుంచి ఎంత పొడుగు వస్తుందో అంత కుట్టేయాల్సింది. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టిచ్చింగ్లో ఇట్లా కట్ చేసినారంటే ఇప్పుడు ఈ బాడీ మెషర్మెంట్స్ తీసి కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కటింగ్ చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ చూస్తాం. చూడండి, ఇక్కడ స్లీవ్స్కి ఈ పార్ట్ మనకు మిగిలింది. ఈ ఫ్రంట్లో బ్యాక్ ఫ్రంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టి ఇక్కడ వచ్చి పట్టి వస్తుంది కదా, వేస్ట్ బ్యాండ్ వస్తుంది కదండి. ఈ వేస్ట్ బ్యాండ్ అనేది మనం ఉరామనిక తీసుకోవచ్చు, 4 ఇంచు అట్లా 4 అట్లా తీసుకొని ఇప్పుడు నడుము ఎంత ఉందో నడుము 32, 33, 33లో 4వ భాగం 8 ఇంకాలు ప్లస్ 2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా షేప్ తీసుకునేసేదాన్ని. ఇది మనం లైనింగ్ మెటీరియల్లో తీసుకుంటాం. మళ్ళీ మెయిన్ మెటీరియల్లో కొంచెం పెద్ద సైజు తీసుకొని మర్చుకునేసేది. ఇది 4 పార్ట్స్ కావాలా, ఇక్కడ 2 పార్ట్స్ వచ్చింది మనకు. మెయిన్ మెటీరియల్లో 2 పార్ట్స్ తీసుకుంటాం, 2 లేయర్స్ తీసుకుంటాం. మనకు ఇప్పుడు స్లీవ్స్ ఇప్పుడు 2 పార్ట్ని 4గా మర్చుకోండి. చూడండి, ఇది 2 పార్ట్, ఇక్కడ ఫోల్డింగ్ పార్ట్ ఉంది. మొత్తం 4 లేయర్స్ వచ్చింది. చైన్ మనం కొలుచుకున్నాం కదా, 10 ఇంచు చూడండి. ఇప్పుడు ఫస్ట్ మొదట ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఖర్చుకి మనం షోల్డర్లో ఖర్చుకి 1/4 ఇంచు పెట్టుకోండి. మన లెంత్ 10, మనకు కావాల్సిన లెంత్ 10. మనం రివర్స్ చేయకపోతాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 10. మనం రివర్స్ తీసుకుంటాం కాబట్టి మడిచి కుట్టేటట్టుంటే 1 ఇంచ్ తీసుకోవాలి, రివర్స్ తీసుకునేటట్టుంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు ఇదే చూడండి, ఈ బ్లౌజ్ స్లీవ్స్ని తీసి ఇక్కడ ప్లేస్ చేయండి. మనం ఇది కుట్టిన తర్వాత మనకు ప్లేస్ అది, ఇది ఖర్చు మార్క్. చూడండి, ఇది కుట్టిన మార్క్ దగ్గర ఇది మనకి లెంత్, ఇది ఖర్చు లెంత్. ఇప్పుడు దీన్ని ముడతలు లేకుండా తీసుకొని పెట్టుకొని ఇక్కడ రౌండ్ ఆర్మ్ మార్క్ చేసుకొని ఇప్పుడు అప్పర్ ఆర్మ్కి ఇది కుట్టు దగ్గర కరెక్ట్గా జాయింట్ దగ్గర ఈ మార్పు పైకి మన ఖర్చుకి అర్థించండి. దీని నుంచి ఇట్లా వస్తుంది. సరిపోయిందా, తీసేసుకోండి. ఇది అప్పర్ ఆర్మ్ ఉండే ప్లేస్లో మనం 7 ఇంచ్ చెప్పినాం, 7 ఇంచ్ అప్పర్ ఆర్మ్ 7 ఇంచ్. ఇప్పుడు ఇది ఈ జాయింట్కి ఇది 1 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రెయిట్గా రండి. దీన్ని స్ట్రెయిట్గా వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా షేప్ చేసుకోవాలి. ఈ షేప్ ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఖర్చుకి ఇట్లా 1 ఇంచ్ ఖర్చు కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకునేస్తాం. గుర్తు కోసం మార్క్ చేసుకుందాం. 4 లేయర్స్ ఇచ్చింది. 4 లేయర్స్ తీసుకునేసి ఇప్పుడు మనం 2గా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ లోత్ వస్తుంది కదా, ఫ్రంట్ లోత్ వస్తుంది స్లీవ్స్కి, ఫ్రంట్ లోత్ వస్తుంది. బ్యాక్ చూడండి, 4 లేయర్స్ని 2గా తీసుకోండి. ఇప్పుడు ఈ 2 తీసుకున్నప్పుడు ఇది రాంగ్ సైడ్, 2 రాంగ్ సైడ్ వస్తుంది. ఇలా తీసుకోవాలి. ఇట్లా లోతు ఇక్కడ 1/4 ఇంచ్ లోతు వచ్చి దీన్ని ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ లోతు నుంచి ఇట్లా జాయిన్ చేసుకోవాలి.
గుర్తు కోసం ఇలా మార్చుకుంటాం. ఫ్రంట్ ఫ్రంట్ రోజు వచ్చిందా ఈ లోత్ అన్నది ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇప్పుడు ఇది రైట్ స్లీవ్స్, లెఫ్ట్ స్లీవ్స్, రెండు స్లీవ్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకున్నాం, పట్టీలు కట్ చేసుకున్నాం. తర్వాత బ్యాక్ పార్ట్ అయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండు పీసెస్ వచ్చింది చూడండి, ఫ్రంట్ పార్ట్ ఏంటి కావాల్సింది నెక్. ఇప్పుడు నడుము పట్టి వేస్ట్ బ్యాండ్ అనేది ఈ ప్లేస్లో ఉంటుంది. మనం ఈ సైడ్ దగ్గర కుదిరిలాం కదా, మన వేస్ట్ బ్యాండ్ అనేది ఈ ప్లేస్లో దొరుకుతుంది. ఇది వేస్ట్ బ్యాండ్ హూక్ పట్టి రెండు దీంట్లోనే వచ్చేస్తుంది. లెంత్ ఒకటిన్నర ఇంచు పట్టీలోనే బ్యాక్ పార్ట్లో కింద మర్చి కుట్టేదానికి వెయిట్స్ బ్యాండును మళ్ళీ హూక్ పట్టి రెండు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంత పీస్గా మనకు మిగిలింది. ఈ పీస్ మిగిలింది మనకు. దీంట్లో నెక్ పైపింగ్, నెక్ లోపల హెమ్మింగ్ కుడతాం కదండి, ఫాల్స్ హెమ్మింగ్ పెడతాం కదా, ఆ హెమ్మింగ్ మెటీరియల్ ఇక్కడ దీంట్లో తీసుకోండి. దీన్ని తీసుకొని క్రాస్గా ఈ మెటీరియల్ స్ట్రైట్ పీసు ఇట్లా క్రాస్గా తీసుకోండి. క్లాస్గా 1 ఇంచు సైజులో 1 ఇంచులో తీసుకుంటే, ఎడలకి 1 ఇంచులో తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచులో సైడ్లో తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడే దీనికే మనకు ఇక్కడే వచ్చేస్తుంది. ఈ పార్ట్, ఈ నెక్ పీస్ పార్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇంకా మనకి మెటీరియల్స్ మనకు అవసరం లేదు. అంతే చాలు. దీన్ని మనం ఇది లైనింగ్ మెటీరియల్స్లో ఇవన్నీ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి పట్టీ అన్నది ఇంకొక 2 పీసు కావాలి. ఇవన్నీ మనం ఎట్లా కట్ చేసుకున్నామో సేమ్ అదే మెయిన్ మెటీరియల్ కట్ చేసుకుంటాం. నెక్ హెమ్మింగ్కి మనకి ఇదే సరిపోతుంది. ఇంకా ఈ మెటీరియల్స్ ఇంతే దొరుకుతుంది. ఇది మనకు అవసరం చూడండి వచ్చింది కదా, ఇది మెయిన్ మెటీరియల్. దీంట్లో మనం ఈ లైనింగ్స్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్స్ బార్డర్ ఉన్న వల్ల ఈ స్లీవ్ని ప్లేస్ చేసుకునేసి వేసింది కదా, ఇట్లా తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ బార్డర్ ఎడ్జ్లో ఉన్నందువల్ల దీన్ని మడవనవుతుంది. ఏం చేయాలి, ఈ పీస్ని ఇట్లా మడిచి పెట్టుకునేసి మడిచి పెట్టి దీన్ని పెట్టుకోవాలి. మనం పిన్ చేసి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సైడ్లో ఈ మెటీరియల్ తక్కువగా ఉంది, లైనింగ్ మెయిన్ మెటీరియల్ తక్కువగా ఉంది. దీనికి ఇప్పుడు ఈ మెటీరియల్ బయట వచ్చింది కాబట్టి ఇక్కడ మనం అతుకు పెట్టుకొని ఈ జాయింట్ని దీన్ని కవర్ చేసుకోవాలి. చూడండి కవర్ చేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ స్లీవ్స్ కట్ చేసి డిజైన్ ఉన్న వల్ల, బార్డర్ ఉన్న వల్ల ఇక్కడ బార్డర్ దగ్గర ప్లేస్ చేసి పెట్టినాము. ఇది పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగతా మెటీరియల్తో ఇది ఇచ్చి బార్డర్ ఉన్న వల్ల ఈ సెల్ఫిట్లో ఇట్లా పెట్టుకున్నాం. తర్వాత తీసుకుని ఇది ఇట్లా ఎప్పుడు ఈ సెల్ఫిట్ అన్నది మనకు సైడ్లో రావాలి, అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది బ్లౌజ్. ఈ పార్ట్లో మనం ఫ్రంట్ బ్యాక్ ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి, ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you for watching.